హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఆదిపురుష్ వచ్చాక రామాయణానికి కరెక్ట్ రిప్రజెంటేషన్ అనేది ఉండబోతుందా? అసలు రామాయణం మీద ఎన్ని మూవీస్ వచ్చాయి? ఇప్పుడు నేను రామాయణం మీద ఒక మూవీ చూడాలంటే ఏమేం మూవీస్ ఉన్నాయి అనే క్వశ్చన్ మీకు కూడా వచ్చిందా? యాక్చువల్లీ రామాయణం మీద 10+ మూవీస్ ఉన్నాయి. సగానికి పైగా మూవీస్ లో హీరో మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. అయితే ఇన్ని వర్షన్స్ లో ఉన్న తేడా ఏంటి, ఒక్కో స్టోరీ ఎలా ఉంటుంది అనేదే ఈ రోజు మన వీడియో. బిఫోర్ డైవింగ్ ఇన్ ఒక చిన్న మాట, రామాయణం మీద మాకు ఉన్న అవగాహన వరకు యూజ్ చేసి ఈ వీడియోని చేస్తున్నాం. ఎక్కడైనా తప్పులుంటే దయచేసి క్షమించగలరు. అలానే మూవీ రివ్యూస్ అవి టైంకి మిస్ అవ్వకుండా చూసేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆదిపురుష్ రివ్యూ కొంచెం ఎర్లీగా వస్తుంది మన ఛానల్లో. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే బుడుంగమని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా ఫాస్ట్గా చూడాలి కదా, కొట్టేయండి. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అసలు ఇన్ని రామాయణాలు ఉన్నాయి, అన్ని సేమ్ స్టోరీలే కదా, ఏం మారింది అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మూవీస్ అన్ని వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకునే తీశారు. కాకపోతే ఒక్కో మూవీకి ఒక్కొక్క ఆస్పెక్ట్ స్పెషల్ అనమాట. మన ఎన్టీఆర్ గారే ఆల్మోస్ట్ అన్ని సార్లు రామాయణం చేశారు. ఆల్రెడీ చేసిన స్టోరీయే మళ్ళీ చేయడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. స్టోరీస్ ఏమున్నా సరే పాత్రలు అండ్ ఎమోషన్స్ మారతాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు రామాయణం కాన్సెప్ట్ ని అందరికన్నా వింతగా ఆర్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ తో ప్రెజెంట్ చేసింది మణిరత్నం గారు. రావణ్ మూవీలో రావణుడి పర్స్పెక్టివ్ నుంచి ఒక మోడర్న్ అడాప్టేషన్ తీశారు. విక్రమ్ సార్ రావణ్ గా షైన్ అవుతారు అంతే. ఐశ్వర్యరాయ్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, ఆ రోల్ తన కోసమే రాశారు అన్నంత బాగా చేశారు. ఈ మూవీ మీరు ఇప్పటికీ చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఎందుకంటే రామాయణం మీద ఇంత డిఫరెంట్ టేక్, అది కూడా రావణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడటం, దానితో పాటు ఒక పొయిటిక్ టచ్ కూడా సినిమాకి ఇవ్వడం అనేది మణిరత్నం గారికే చెందింది. ఉసిరేపోయిన సాంగ్ విజువల్స్ అయితే టూ గుడ్ ఉంటాయి. సాంగ్ ఏమైనా తక్కువ, సాంగ్ కూడా మ్యూజికల్ గా అద్దిరిపోద్ది. ఇక మిగతా రామాయణం వర్షన్స్ అన్ని ట్రూగా ప్రెజెంట్ చేయడానికి తీసినవే. భయ్యా, నాకు ఇప్పుడు రామాయణం ఒక వర్షన్ కావాలి, అందులో డైరెక్షన్ ఆన్ పాయింట్ ఉండాలి అని అంటారా? బాపు గారు తీసిన రామాయణం రిలేటెడ్ వర్క్స్ ఏమైనా చూడండి, మీకు పక్కా నచ్చుతాయి. యాక్చువల్లీ రామాయణానికి మనోళ్ళు కొలమానం కింద కూడా బాపు రమణ గారు తీసిన మూవీస్ నే వాడతారు. అంత బాగా తీస్తారు వీళ్ళు. అందులో మొదటిది సంపూర్ణ రామాయణం 1971. బేసిక్ స్టోరీ కావాలి, అన్ని ఎఫెక్ట్స్ ఓల్డ్ టైప్ లో ఉన్నా సరే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే శోభన్ బాబు గారు నటించిన సంపూర్ణ రామాయణం చూసేయండి. రాముడు జననం నుంచి అరణ్యవాసం, సీతాపహారం, వాలి సుగ్రీవుల యుద్ధం, రామసేతు నిర్మాణం, రామరావణుల యుద్ధం వరకు అన్నిటినీ కవర్ చేయడమే కాదు, మనం కనెక్ట్ అయ్యేలా కూడా తీశారు. ఈ మూవీ ఇప్పటికీ చూసినా ఒక డివైన్ ఫీలింగ్ అనేది వస్తుంది. శోభన్ బాబు గారి యాక్టింగ్ అద్దిరిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మన ఆదిపురుష్ కి సోర్స్ ఫైల్ మాత్రం మన తెలుగు మూవీసో హిందీ మూవీసో కాదు, అసలు మన ఇండియన్ తీసిన మూవీయే కాదు, ఎక్కడో జపాన్ వారు యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ రామాయణ తీశారు. ఈ వర్షన్ బాగుంటుంది. విచిత్రం ఏంటంటే ఈ మూవీలో రాముడికి డబ్ చేసింది మన వాల్టర్ వైట్. ఈ ఫ్యాక్ట్ విన్నాక నేను కూడా షాక్ అయ్యా. ఎప్పుడో 1993లోనే ఈ రేంజ్ కన్విక్షన్, ఇంత ప్రాపర్ రిప్రజెంటేషన్ తో ఈ మూవీని తీశారంటే నమ్మబుద్ధి కావట్లే. అసలు నాకు తెలిసి 90s కిడ్స్ లో ఆల్మోస్ట్ చాలా మంది ఈ మూవీ చిన్నప్పుడే చూసారు. యాక్చువల్లీ మన ఓల్డ్ మూవీస్ చూసిన వాళ్ళకంటే ఈ యానిమే చూసిన ఈ జనరేషన్ కిడ్సే ఎక్కువ మంది ఉంటారు. ఈ మూవీలో వానర సైన్యం రిప్రజెంటేషన్ కరెక్ట్ గా ఉంటది. మన వాళ్ళు తీసిన లైవ్ యాక్షన్ మూవీస్ లో వానర సైన్యం క్రియేట్ చేయడం ఇంపాసిబుల్. మేకప్ తో తోకలు పెట్టి క్రియేట్ చేశారు. సో నిజమైన వానర సైన్యం ఎలా ఉంటుంది, ఆ విజువల్స్ కి ఒక ప్రాణం పోసింది మాత్రం రామాయణ లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అని అనొచ్చు. సర్లే కానీ రామాయణంలో యాక్ట్ చేసిన మన జనరేషన్ హీరోస్ ఎవరైనా ఉన్నారా అంటే ఎందుకు లేరు, మన నందమూరి తారక రామారావు జూనియర్. ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బాలరామాయణంలో రాముడిగా అద్భుతమైన నటన కనపరిచారు మన తారక్ కన్నా. యాక్చువల్లీ ఈ మూవీలో అన్ని రోల్స్ పిల్లలే చేయడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటి, పిల్లలు కూడా ఎంత బాగా యాక్ట్ చేయగలరా అని ఫీల్ అవుతాం మనం. ముఖ్యంగా ఎఫెక్ట్స్, ఫైట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఈ మూవీ గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. ఇప్పటి వరకు రామాయణం ఎండ్ అయ్యేది ఒకలానే, కానీ సీతామాత అడవులకు వెళ్ళాక ఏమైంది అనే కథ ఎవరైనా తీశారా అంటే తీశారు. మన బాలకృష్ణ గారు రాముడిగా అందులో చేశారు. తీసింది మరెవరో కాదు, మన బాపు గారే. ఈ సినిమా గొప్పతనం చాలా మందికి ఇంకా తెలీదు అనేది నా ఫీలింగ్. సాంగ్స్ కానీ, విజువల్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ
అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీరు ఆదిపురుష్ అయ్యాక చూడాల్సిన మూవీ కూడా ఇదే. క్రోనాలజీలో ఆ తర్వాత స్టోరీ ఏమైందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. లవకుశుల స్టోరీ కూడా ఉంటుంది. దీని మీద కూడా సెపరేట్ మూవీయే తీశారు. ఉత్తరాఖండ నుంచి తీసుకున్న లవకుశ స్టోరీ చాలా బాగుంటది. ఇన్ఫాక్ట్ రాముడి కుమారులు ఎలా ఉంటారు, వాళ్ళు పడిన కష్టాలేంటి అనేది ఇందులో చూసేయచ్చు. శ్రీరామరాజ్యం మూవీ అండ్ ఇది సేమే ఉంటాయి. కాకపోతే ఇందులో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాముడి పాత్ర పోషించారు. ఈ మూవీ 1963లో వచ్చింది. ఈ మూవీకి ఉన్న రికార్డ్స్ ఇప్పటికీ అన్బీటబుల్ ఉంటాయి. ఈ మూవీకి సోల్డ్ అయిన టికెట్స్ మీద సెపరేట్ రికార్డే ఉంది. ఈ మూవీలో రాముడిగా చేసిన ఆయన రోల్ మాత్రం స్టార్ట్ అయ్యేది అయోధ్యని ఏలడంతో. సంపూర్ణ రామాయణంలో మళ్ళీ రాముడిగా చేశారు తారక రామారావు గారు. ఇదే టైటిల్ ఇందాక కూడా వినుంటారు కదా. కానీ ముందు తీసింది ఎన్టీఆర్ గారే, డైరెక్టెడ్ బై కె సోము గారు. బ్లాక్ అండ్ వైట్ డేస్ లో రామాయణం ఎలా తీసారో చూడాలి అంటే ఈ మూవీ చూడండి. ఎక్స్ప్రెషన్స్ అనేవి ఈ టెక్స్చర్ లో కూడా ఎలా కనపడతాయో చూడండి. అలానే విజువల్స్ ఎంత బాగుంటాయో. ఆ డేస్ లో వార్ ఎలా తీసారో ఇప్పటికీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నెక్స్ట్ శ్రీరామ పట్టాభిషేకం. ఈ మూవీ రాసింది సముద్రాల గారు. ఇందులో ఎన్టీఆర్ గారు ద్విపాత్రాభినయం చేశారు. రావణుడిగా ఆయన యాక్టింగ్ చూడండి మీరు. ఈ స్టాండర్డ్ ఎవరైనా మీట్ అవ్వగలరా అనే డౌట్ వస్తుంది. రావణుడి రోల్కి ఒక కొలమానం కావాలంటే అది ఈ రోలే అని చెప్తా నేను. యాక్చువల్లీ ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో సీతారామ కళ్యాణం, ఈ మూవీ 10 heads షాట్ కోసం ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డారు అనేది చూపిస్తారు. ఆ సీన్ మీద ఒక లుక్ వేయండి. అప్పట్లో ఆ ఎఫెక్ట్ కోసం చాలానే కష్టపడ్డారు ఎన్టీఆర్ గారు. అలానే మీరు చిన్నప్పుడు రామాయణ యానిమేటెడ్ మూవీయే కాదు, హనుమాన్ మూవీ కూడా చూసే ఉంటారు. ఈ మూవీకి స్వయంగా మన మెగాస్టార్ చిరంజీవి గారే వాయిస్ ఇచ్చారు. మరి హనుమంతుడి పేరు పెట్టుకున్నాక ఆ పాత్రకి వాయిస్ ఇవ్వకుండా ఉంటారా చెప్పండి? ఈ మూవీ చూడకపోతే చూసే ఉంటారు, కానీ చూడకపోతే తప్పకుండా చూసేయండి. హనుమాన్ రోల్ అంటే నాకు గుర్తొచ్చే వాయిస్ ఆర్ మూవీ ఇదే. ఇంకా చాలా వర్షన్స్ వచ్చాయి, కానీ ఈ వర్షన్ని ఎవ్వరూ బీట్ చేయలేరు అనిపిస్తుంది. రామాయణాన్ని మన కళ్ళకు కట్టినట్టు చెప్పిన వాల్మీకి కథ ఉందా అనే డౌట్ మీకు రావచ్చు. ఆ కథ కూడా ఉంది. వాల్మీకి మూవీలో వాల్మీకి పాత్ర చేసింది కూడా ఎన్టీఆర్ గారే. ఏంటి, రాముడి పాత్రే కాదు వాల్మీకి పాత్ర కూడా చేశారా? మరి ఆయన లెవెల్ ఆఫ్ వర్సటాలిటీ అలాంటిది. పౌరాణికం అంటే అన్నగారే ఆ లెవెల్లో చేశారు పాత్రలన్నీ. ఈ కథ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, చూసేయండి. శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ జననం, రామదాసు, సీతారామ వనవాసం, ఇలా రామాయణం వర్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నిట్లో ఎన్టీఆర్ గారే ఉంటారు. అన్నిటికీ కథ కూడా సేమే. కాకపోతే ఇంకో డిఫరెంట్ వర్షన్ ఆఫ్ రామాయణం ఉంది భయ్యో, అదే శ్రీరామాంజనేయ యుద్ధం. ఇది కూడా బాపు గారే తీశారు. చెప్పాను కదా, రామాయణం అంటే బాపు గారే. వీళ్ళు మూవీ తీస్తే కరెక్టా రాంగా అని వెతుక్కోవడాలు ఉండవు. ఏ లెవెల్లో ఎమోషన్స్ ఎక్స్ప్లోర్ చేశారు అని ఫీల్ అవుతాం మనం. ఇంకో విషయం ఏంటంటే బాపు గారు విజువల్స్ ని ఇప్పటికీ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. ఏంటి, రాముడికి హనుమంతుడికి యుద్ధమా అనే ప్రశ్న మీకు కూడా ఉంటే ఈ మూవీ చూసేయండి. సూపర్ ఉంటుంది మూవీ. నా అదృష్టం ఈ మూవీని చిన్నప్పుడే చూడగలిగా. ఇవన్నీ మూవీస్ చూశాక నాకు అనిపించింది మాత్రం ఒక్కటే, రామాయణానికి ఎన్నో వర్షన్స్ వచ్చాయి. ఒక వర్షన్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఉంటే, ఒక వర్షన్ ఎమోషనల్ గా, ఇంకో వర్షన్ ఏమో ఆఫ్టర్ మ్యాథ్, ఇంకో వర్షన్ ఏమో క్యారెక్టర్ మీద తీశారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ ఇన్ని వర్షన్స్ లో కూడా యుద్ధం జరిగే సీన్స్ ఓల్డెన్ టైమ్స్ లో ఎన్నో ఎఫెక్ట్స్ వేసి క్రియేట్ చేశారు. బ్రహ్మాస్త్రం సంధిస్తే వచ్చే విస్ఫోటనం ఎలా ఉంటుందో అప్పట్లో చూపించడానికి టెక్నాలజీయే లేదు. టెక్నాలజీ వచ్చాక వస్తున్న మూవీ ఆదిపురుష్ ఒక్కటే. ఆ విజువల్స్ క్రియేట్ చేయడం ఎంతో కష్టం. సో ఐఎమ్ రియలీ క్యూరియస్, ఆదిపురుష్ మేకర్స్ యాక్యురేట్ గా అలానే రామాయణం విజువల్స్ ని ఎలా తీస్తారు అని. ఆల్సో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా స్టాండర్డ్స్ హైయే ఉన్నాయి. అవి మీట్ అవుతారా? జస్ట్ దట్ ఈ మోడర్న్ టైమ్స్ లో రామాయణంకి ఒక అడాప్టేషన్ మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇవన్నీ వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకుని తీసినవే. సో ఆదిపురుష్ అకంప్లిష్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. ఎగ్జాంపుల్, యానిమేటెడ్ మూవీలో వానర సైన్యం బాగానే క్రియేట్ చేశారు, కానీ ఇప్పుడు అవి CGI యూజ్ చేసి క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు వానర సైన్యం మనుషులే ప్లే చేశారు. ఫస్ట్ టైం లైవ్ యాక్షన్ లో వానర సైన్యం చూడబోతున్నాం మనం. అలానే రాక్షసుల్ని కూడా రిప్రజెంటేషన్ కరెక్ట్ గా ఉంది. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ లిస్ట్ లో మీరు ఎన్ని మూవీస్ చూసారు? చూసి ఉండకపోతే మీ పేరెంట్స్ని అడగండి. అలానే
వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి రామాయణం థియేటర్స్లో చూపించండి. రివ్యూ మాత్రం మిస్ కాకూడదంటే ఏం చేయాలో మీకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఇంకెన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ ద వ్యూస్ సైనింగ్ ఆఫ్.